ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అన్నమాట. సో ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకొని వీడియో పెట్టాల్సింది. నాకైతే మంచి రీచ్ అయితే ఇచ్చారనమాట. సో ఆ వీడియోకి అయితే 1500 మెంబర్స్ అయితే చూసారనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఒక 1 వీక్ నుంచి కూడా యూట్యూబ్లో ఒక వీడియో అయితే వైరల్ అవుతుందన్నమాట. సో మానిటైజేషన్ అవ్వకుండానే మన ఛానల్కి అయితే మనీ ఎలా వస్తుందో అని చెక్ చేసుకునేది అయితే వీడియో అనేది వైరల్ అవుతుంది. నేను ఒకటి ప్రమోట్ చేసినప్పుడు అది ఫేకా రియలా అని ఒకసారి నేను రియలైజ్ అయ్యి ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకొని వీడియో పెట్టాల్సింది. అందుకోసం అయితే సారీ చెప్తున్నాను. సో మీరు దానికైతే మంచి రీచ్ అయితే ఇచ్చారనమాట. సో లాంగ్ వీడియోస్ అనేవి చాలా తక్కువ వ్యూస్ వెళ్తాయి, అందులో బిగినర్స్కి. సో ఆ వీడియోకి అయితే 1500 మెంబర్స్ అయితే చూసారనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. బట్ అది ఫేకా రియలా అనేది అయితే కొంచెం కన్ఫ్యూజన్లోనే 2 డేస్ నుంచి సర్చ్ చేస్తున్నాను. ఏంటి అందరూ ఇదే చెప్తున్నారు, అసలు అంతంత అమౌంట్ ఎలా వస్తుంది, అసలు మానిటైజేషనే అవ్వట్లేదు, అంత అమౌంట్ ఎలా జనరేట్ అవుతుంది అని ఒకసారి నేను రీసెర్చ్ చేశాను అనమాట. సో రీసెర్చ్ చేయకముందే మా హస్బెండ్కి మాకు ఒక అక్క వాళ్ళు అయితే తెలుసు అనమాట. సో అక్క వాళ్ళు ఒకసారి చెప్పారంట, అది ఫేక్ నాన్న, అది ఎంత నమ్మొద్దు అని మధుక్ అని చెప్పారంట అక్క వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క, మెన్షన్ చేయట్లేదు. అలాగా నేను కూడా ఒకసారి చెక్ చేశాను, అది ఫేకా రియలా అని చెప్పి. ఇట్స్ ఆల్ ఫేక్ అనమాట. సో ఎంతెంత అమౌంట్ చూపిస్తుందో అంతా అబద్ధము. సో అట్లాంటి వాటి మీద పెట్టడం కూడా ఒక ప్రాబ్లమే అనమాట. సో ఎందుకు అంటే లైక్ మన డీటెయిల్స్ అన్నీ మనం అక్కడ ఎంటర్ చేస్తాం కదా. సో అక్కడ మన డీటెయిల్స్ అనేవి తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. దట్టు ఒక 3-4 ఛానల్స్ నేను చూసిన తర్వాత ఒక యాడ్ అయితే వస్తుందన్నమాట. సో ఎందుకు వస్తుందో ఏమో తెలీదు. సో ఆ యాడ్స్ చూస్తారని అదంతా కూడా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. సో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో అలాంటి యాప్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టే కన్నా మనమైతే ఒక మంచి కంటెంట్ని అయితే యూట్యూబ్కి ఇస్తే డెఫినెట్గా యూట్యూబ్ అయితే మనకి మంచి వ్యూస్ని అయితే ఇస్తుంది అనమాట. సో మీరు ఏం చేయనవసరం లేదు, డైలీ బ్లాగ్స్ పెట్టండి, డైలీ పెట్టండి. రాలేదు అనుకుంటే కుదరదు అనమాట. సో పెడుతూ ఉండగా అవే వ్యూస్ అయితే రీచ్ అయితే మంచి కంటెంట్ అయితే ఉండాలన్నమాట మన దగ్గర. సో కంటెంట్ అయితే మంచిగా ఉంటే యూట్యూబే మనకైతే సక్సెస్ని అయితే ఇస్తుంది. సో YT టూర్ యాప్ అంతా కూడా మనకి యూట్యూబ్లోనే కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఫేక్ అనమాట. సో అలాంటి ఫేక్ యాప్స్ని అస్సలు డౌన్లోడ్ చేయొద్దు, చేసినా మనకే ప్రాబ్లం వస్తుంది. సో మంచిగా యూట్యూబ్నే నమ్ముకోండి, యూట్యూబ్కి మంచి కంటెంట్ ఇవ్వండి. ఆ కంటెంట్ ఇచ్చారు అంటే చాలు, యూట్యూబే మిమ్మల్ని ఒక సక్సెస్కి తీసుకెళ్తుంది అనమాట. ఇంకేం అదర్ యాప్స్ అనేవి చూడొద్దు, జస్ట్ యూట్యూబ్, జస్ట్ మూవ్ ఆన్ అంతే. డైలీ బ్లాగ్స్ పెట్టండి, ఏం అవ్వదు. ఓకే. సో నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఒక రియలైజేషన్ అనేది ఉంటుంది కదా. సో పశ్చాత్తాపము. సో నేను పెట్టాను కదా, సో కొంతమంది అంటే కామెంట్స్ అయితే చాలా వచ్చాయన్నమాట. సో ఏంటి అసలు చాలా బాగుందని చెప్పి. సో దానికంటూ ఒక పశ్చాత్తాపం ఉంటుంది కదా. సో నేను చెప్పింది తప్పు అని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో చాలామంది తెలియకుండా చాలామంది ప్రమోట్ చేశారు, బట్ నో ప్రాబ్లం. ఒక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే కొంచెం వాచ్ అవర్ అనేది పెరిగిందనమాట. ఆ వీడియో పెట్టగానే కొంచెం వాచ్ అవర్ అనేది నాకు 200 అలా ఉంటే ఇప్పుడు 300 అబోవ్ అయితే వచ్చిందనమాట వాచ్ అవర్. సో అందుకు ఒక హ్యాపీ అనిపిస్తుంది. బట్ అది ఫేక్ కదా, నేను ఎలా ప్రమోట్ చేశానని అదొక సాడ్ అనిపిస్తుంది అనమాట. సో అందుకోసమే ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో మీరు కావాలంటే చూడండి, నేను కింద ఒక 4-5 చూపిస్తాను అసలు ఏంటి ఇలా ఉంది ఏంటి అని నేనైతే చెక్ చేశాను అనమాట. సో 4-5 ఛానల్స్ చూసిన తర్వాత ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది, ఇట్లాంటి యాడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు మంచి కంటెంట్, మంచి వీడియోస్ తీసుకే కంటెంట్ క్రియేటర్ అనే అవుతారు కదా. సో అలా అయినా ట్రై చేయండి. సో ఇట్లాంటి వాటి మీద ఫేక్ యాప్స్ వల్ల మన ఛానల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఎందుకంటే మనం అక్కడ ఎంటర్ చేస్తాం కదా మొత్తం మన ఛానల్ నేమ్ అనేది. సో మన డీటెయిల్స్ ఏమన్నా వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎక్కడ కూడా మీ ఛానల్ని అస్సలు అలా పెట్టొద్దు. దట్టు మన ఛానల్కి అయితే కొంచెం ఇష్యూ అయితే వస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి మన ఛానల్ హ్యాక్ అయ్యి అసలు వ్యూస్ రాకుండా అలా అయితే ఛానల్కే పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అట్లాంటివి అసలు మీరు ప్రమోట్ అయితే చేయొద్దు. సో అందుకోసమే ఈ రియలైజేషన్ వీడియో అయితే చేస్తున్నాను. సో అదంతా ఫేక్ అనమాట. సో మీరు ఎవరు నమ్మొద్దు. సో ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను.
ఇంకొకసారి ఇలాంటి వీడియోస్ అస్సలు, ఇలాంటి ఫేక్ అనేవి నేను ఒకసారి సెర్చ్ చేసిన తర్వాతనే వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో లాస్ట్ వీడియోకి లాగే ఎలా అయితే మంచి వ్యూస్ ఇచ్చారో ఈ వీడియో కూడా ఇస్తారని అనుకుంటున్నాను. సో మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.